వివర్స్ మనం వచ్చేసి తమిళనాడు గవర్నమెంట్ సోషల్ సైన్స్ సాంఘిక శాస్త్రం చూస్తూ ఉన్నాము. ఆహారము కదా, తెలుగు మీడియము, 3వ తరగతి. వీరి ముఖము ఎందువల్ల ఇలా ఉంది, మీరు ఏమేమి తిన్నారు, ఈ విధంగా మనకి ఇచ్చినటువంటి వీటిలన్నింటిని మనము తర్వాత నోట్స్ చూసేటప్పుడు చూద్దాం. చూడండి, మన యొక్క ముఖ భావన అనేటువంటిది మారుతుందనమాట. వాటి యొక్క రుచి ఎలా ఉంది, వాటిని తిన్న వెంటనే మీరు ఏ శబ్దం చేస్తారు, మీ ముఖం ఎలా మారుతుంది అనేటువంటిది మనము నటించి చూపించాలి. సరే, మనం ఆహారం పుట్టినటువంటి కథను గురించి తెలుసుకుందాం. ముందు ఆది మానవులు ఆహారం కోసము వేటాడేవారు, మనకు అందరికీ తెలిసిందే. అనేకమైన జంతువుల్ని వేటాడి వాటి యొక్క మాంసాలని పచ్చిగానే తినేటువంటి వారు. తర్వాత వచ్చేసి ఆ యొక్క ఆహార వస్తువులను సేకరించడానికి ప్రారంభించారు. పిదప ప్రకృతిని పరిశీలించి విత్తనాల నుండి స్థావరాలు ఎదగడము తెలుసుకున్నారనమాట. ఆ యొక్క విత్తనాలను సేకరించి పంటలు వేయడం అనేటువంటిది నేర్చుకున్నారు. ఆహార పంటలు పండించడం కోసము నదీ తీరాల్లో జలాశయాలకు వెళ్ళి నివసించేవారు. ఈ విధంగా వ్యవసాయ వృత్తిని కూడా ప్రారంభం అనేటువంటిది చేయడం జరిగిందనమాట. ఇవన్నీ మనం నోట్స్ రాసేటప్పుడు చూద్దాము. నీ స్నేహితుడు ఇష్టమైనటువంటి ఆహార రకాలు ఏమి అనేటువంటిది తెలుసుకొని రాయండి. ఇవన్నీ వచ్చేసి మనం నోట్స్ రాసేటప్పుడు తెలుసుకున్నప్పుడు మనకు ఈజీగా అర్థమవుతుంది. మనం తినేటువంటి ఆహార పదార్థాలు మోస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి చాలా వరకు బియ్యంతో తయారు చేయబడి ఉంటాయి. బియ్యం తెలుగువారి తమిళ ప్రధాన యొక్క ఆహారము వచ్చేసి భారతదేశంలో ఎక్కువ మంది ప్రజలు తినేటువంటి ఈ ఆహార పదార్థాలు బియ్యమే ఎక్కువగా ఉంటుందన్నమాట. సరే, మనకు బియ్యం ఏ విధంగా వస్తుంది, నేను వరి చెప్పేటువంటి కథ ఏంటో తెలుసుకుందాము. నేను ఎవరో తెలుసా, నేను మీరు ఇష్టపడి తినేటువంటి బియ్యాన్ని ఇచ్చేటువంటి వరి పంటను. నేను పండడానికి సారవంతమైనటువంటి ఒండ్రు మట్టి, అధిక వర్షపాతము, మితమైనటువంటి ఉష్ణోగ్రత, తర్వాత వచ్చేసి తేమ అనేటువంటిది కావాలి. వర్షం తక్కువగా ఉన్నటువంటి స్థలాల్లో నీటి సారకము ద్వారా పండిస్తారు. నన్ను ఏ విధంగా పండిస్తారని మనం తెలుసుకున్నాము. తర్వాత మనం ఏం చేస్తాము, ఆ యొక్క విత్తనాలను వచ్చేసి భూమిలో విత్తనాలు అనేటువంటి చల్లుతారు. 30-50 రోజుల తర్వాత, అంటే 2 నెలల తర్వాత తీసి నీరు తక్కువగా ఉన్నటువంటి అడు సుకయ్యల్లో నాటుతారనమాట. తర్వాత వచ్చేసి నారు మధ్య తగినంత విరామము ఉండేటట్లుగా చూసుకుంటారనమాట. నాటుతారు, కలుపు తీస్తారు. తర్వాత వచ్చేసి పైరు పెరిగేటప్పుడు నీళ్లు అనేటువంటిది కడతారు. నీళ్ళు అనేటువంటిది దానికి నీళ్ళు అనేటువంటిది కాలువల ద్వారా వాటిని నీళ్లు వదులుతారు. పంటల పండి తర్వాత వచ్చేసి మనకు ఎన్ను ముదిరాక తర్వాత వచ్చేసి కోత అనేటువంటి కోస్తారనమాట. సో తర్వాత ఎన్ను కొట్టి వడ్ల గింజల్ని వేరు అనేటువంటిది చేయడం జరుగుతుంది. వీటిని రైస్ మిల్లుల్లో బియ్యంగా మారుస్తారు. చూడండి, మనకి ఎంత ప్రాసెస్ ఉందో చూడండి. తర్వాత దాన్ని ఏం చేస్తారు, బియ్యాన్ని సంతకు తీసుకొని వస్తారు. అక్కడ నుండి మీ ఇంటికి వచ్చేస్తారు. మీకు ఇష్టమైనటువంటి పలు రకాల ఆహారంగా మారుతాను. తర్వాత వచ్చేసి మీరు నన్ను ఎన్నో రకాలుగా వండి సంతోషంగా తింటారనేటువంటిది మీరు తెలుసుకొని చెప్పండి. సరే, చక్కెర ఏ విధంగా తయారవుతుంది అనేటువంటిది మనం తెలుసుకుందాము. మనం చక్కెరతో అనేకమైనటువంటి తీపి పదార్థాలను తయారు చేసుకుంటాము. వాణిజ్య పంట అయినటువంటి చెరకు నుండి బెల్లము, చక్కెర మొదలైనటువంటి తీపి పదార్థాలు తయారు చేస్తారు. పరిమిత ఉష్ణోగ్రత, ఒండెలి మట్టి మరియు ఎక్కువగా ఉన్నటువంటి నీరు ఉన్నటువంటి దాంట్లో చెరుకు చక్కగా పైరు అనేటువంటి చేయడానికి అవసరము. తర్వాత జొన్న, రాగి, సజ్జలు, మొక్కజొన్న పంటలు ఒక స్థలంలో ఉన్నటువంటి భూసారానికి తగినట్లు పంటలు అనేటువంటి పండుతాయి. అవే చాలా వరకు ఆ ప్రాంతంలో నివసించే ప్రజలకు ఆహారంగా ఉపయోగపడతాయి. గోధుమలు, రాగులు, సజ్జలు, జొన్నలు, సాములు మొదలైనటువంటి ధాన్యాల్లో పుష్టికరమైనటువంటి ఆహార పదార్థాలు రకరకాలుగా తయారు చేస్తారనమాట. అనేకమైనటువంటి ఇవి ఆరోగ్యకరమైనటువంటి యొక్క ధాన్యాలు అనమాట. ఇప్పుడు వచ్చేసి ప్రతి ఒక్కరు వచ్చేసి ఈ యొక్క ధాన్యాలని ఎక్కువగా విరివిగా ఉపయోగిస్తూ ఉన్నారు. సో ఈ యొక్క ఆహార ధాన్యంలో ఏమేమి తయారు చేస్తారని తర్వాత నోట్స్ రాసి చూద్దాం. అనేక ధాన్యాల్లో ఒక ఆహారం వచ్చే పుష్టికరమైన పిండి అనేది పలు ధాన్యాలు మరియు పప్పులు రకాలతో కూడి ఉంటుంది. వీటితో గంజి తయారు చేసి ఉదయాన్న ఆహారంగా తీసుకోవడము శరీర ఆరోగ్యానికి మంచిది. తర్వాత పుష్టికరమైనటువంటి పిండి తయారు చేయడానికి కావలసిన పదార్థాల పేర్లను పెద్దవారిని అడిగి తెలుసుకోండి. తర్వాత ఈ పప్పు రకాల నుండి చేసేటువంటి ఆహార రకాలు మరికొన్ని మీ పెద్దవారిని అడిగి తెలుసుకోండి. మనం రోజు తీసుకునేటువంటి ఆహారంలో పప్పు రకాలను చేర్చుకుంటాము. వీటి నుంచి మన శరీరానికి కావాల్సిన ప్రోటీన్లు లభిస్తాయి. ఇప్పుడు చూడండి, ఉద్దులు, పెసరపప్పులు, పెసలు, శనగపప్పు, కందిపప్పు, ఈ యొక్క పప్పు దినుసులని మనం తీసుకుంటాం. తర్వాత ఆకుకూరను చేర్చుకో. ప్రతి ఒక్క వంటల్లో వచ్చేసి ఆకుకూరలను కూడా చేర్చుకుంటాం.
ఉంటాం. చాలా సంవత్సరాలుగా ముందు నుండే మన దేశంలో ఆకుకూరలు అనేటువంటి తినేది అలవాటు అనేటువంటిది ఉంది. ఈ ఆకుకూరలు శరీరానికి శక్తిని, పుష్టిని ఇస్తాయన్నమాట. మనం తినేటువంటి ఆకుకూర రకాల్లో పీచు పదార్థాలు, ఇనుము మరియు జీవశక్తి అనేటువంటివి ఉంటాయి. కాబట్టి ప్రతిరోజు మనం తినేటువంటి ఆహారంలో ఏదైనా ఒక ఆకుకూరని చేర్చుకోవాలి. మునగాకు, ముండ్ల ముష్టి, బ్రహ్మి, కాసాకు, దొండాకు, అవిసె, మెంతాకు, బచ్చలాకు, సిర్రాకు, పొనగంటాకు, ఈ విధంగా ఆకుకూరలు అనేటువంటి మనం తీసుకోవాలి. తర్వాత ఆహారం అనేటువంటిది ఒక ఔషధము. ఆహారం తయారు చేయడానికి కింద కనపరిచినటువంటి పదార్థాలను మనం ప్రతినిత్యం చేర్చుకుంటూ ఉంటాము. ఈ యొక్క ఔషధ గుణాలు అనేటువంటిది ఇప్పుడు చూడండి, కొత్తిమీర, కరివేపాకు, జీలకర్ర, ఆవాలు, తెల్లగడ్డ, మిరపకాయలు, పసుపు, ఇంగువ, మిరియాలు, ధనియాలు, అల్లం, ఇవన్నీ చేర్చితేనే మనకు కూర అనేటువంటిది తయారవుతుంది. సరే, మనకు వచ్చేసి అనేకమైనటువంటి ఆరోగ్య సమస్యలు అనేటువంటిది వస్తూనే ఉంటాయన్నమాట. పంటి నొప్పి, జలుబు, విరోచనాలు, కడుపు నొప్పి, తలనొప్పి, వీటిలన్నిటికీ నివారించేటివి ఇక్కడ ఇచ్చినటువంటి ఈ యొక్క ఔషధ గుణాలతో కూడినటువంటి వస్తువుల్ని ఉపయోగించి మనం ఆరోగ్యంగా ఉండడానికి ఇవన్నీ మనకు ఉపయోగపడతాయి. తర్వాత మంచి ఆహారము, పుష్టకరమైనటువంటి ఆహారము. మనము ప్రతిరోజు పనులు చేయడానికి శక్తి అనేటువంటి కావాలి. మనం ఎందుకు ఆహారం తీసుకోవాలి అంటే మనకు శక్తి అనేటువంటి కావాలి. ఆహారము ద్వారా మన శరీరానికి బలం అనేటువంటి లభిస్తుంది. ఆహారము మన శరీర పెరుగుదలకు ఉపయోగపడతాయి. మనం తీసుకున్న ఆహారం వల్ల మనము శరీరము బాగా పెరగడానికి, తర్వాత ఇంకా శక్తిని, ఆరోగ్యాన్ని అనేటువంటిది ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి మనం పుష్టికరమైనటువంటి ఆహారాన్ని తీసుకోవాలన్నమాట. పిల్లలు నుండి వృద్ధుల వరకు వారి వారి శరీర ఆరోగ్యానికి తగినట్లుగా ఆహారపు అలవాట్లు అనేటువంటిది వేరుపడతాయి. పెద్దవారికి కావలసినటువంటి ఆహార పదార్థాలు వేరు, చిన్నపిల్లలకు కావలసినటువంటి ఆహార పదార్థాలు వేరుగా ఉంటాయన్నమాట. ఒక్కొక్క శరీరానికి కావలసిన పదార్థాలు ఏది సరిపడుతుందో తెలుసుకొని మనము దాన్ని మితంగా తీసుకోవాలి, అంటే మితంగా తినాలన్నమాట. ఆహారం లభించేటువంటి విధానము వరి, గోధుమలు పండించడమే కాకుండా ఆహారం కోసము ప్రజలు ఆవు, మేక, కోడి మొదలైనటువంటి వాటిని కూడా పెంచుకుంటారనమాట. వీటి ద్వారా మనకి ఏమేమి లభిస్తుంది? మాంసము, పాలు, గుడ్డు మొదలైనటువంటివన్నీ లభిస్తాయన్నమాట. వీటి నుండి మనకు ప్రోటీన్లు మరియు కొవ్వు పదార్థాలు లభిస్తాయి. నది, చెరువు, సముద్రం నుండి దొరికేటువంటి చేపలు కూడా మనకు ఆహారంగా కూడా ఉపయోగపడుతూ ఉన్నాయి. ఏమేమి చేస్తాము? పశువుల్ని పెంచుకుంటాము, చేపలు పట్టడము, చేపలు, తర్వాత వచ్చేసి వ్యవసాయము, బండ్లు, తర్వాత కోళ్ళు పెంచడము, ఇవన్నీ వచ్చేసి మనకు అందరికీ ఉపయోగపడేటువంటి ఆహార పదార్థాలు అనమాట. పండ్లు, కూరగాయలు, తర్వాత వచ్చేసి లారీల్లో నుంచి వస్తాయి కూరగాయలు, అంగళ్ళు, తర్వాత వచ్చేసి ఇవన్నీ మనము చూస్తూ ఉంటాము. నిత్య అవసర వస్తువులు తీసుకొని వచ్చి మనకు అమ్ముతూ ఉంటారు. చూడండి, ఇవే కాకుండా మన దేశంలో తేయాకు అంటే కాఫీ, టీ మొదలైనటువంటి వాటిని తేయాకు, కాఫీ మొదలైన తోట పంటలు కూడా మరియు మామిడి, పనస, అరటి మొదలైనటువంటి చెట్లు కూడా మన ఆహారం కోసము పెంచబడుతున్నాయి. ఈ విధంగా వేర్వేరు ప్రాంతాల్లో లభించేటువంటి ఆహార వస్తువులు మనకు ఎలా దొరుకుతాయో చూపించేటువంటి క్రమచిత్రం అనమాట. తర్వాత వచ్చేసి వస్తువులు లారీలలోనూ, తర్వాత వచ్చేసి సరకు వాహనాల్లోనూ సంతకు తీసుకువెళ్ళడము జరుగుతుంది. ఇక్కడ మనకు ఇష్టమైనటువంటి పదార్థాలు మనకు రాయండి. ఇవన్నీ వచ్చేసి మీరు తెలుసుకొని రాయండి. పండ్ల రసం అనేటువంటి తాగుదామా? నిమ్మ పండు ఒకటి తీసుకోండి, దాన్ని రెండుగా కోసి రసం తీసి చక్కెర కలుపు, కొన్ని నీళ్లు కలిపి తాగు. శక్తివంతమైనటువంటి పానీయం అనేటువంటిది ఇది. తర్వాత వీటిని కూడా మనము తర్వాత తయారు చేద్దాం. ఇవన్నీ వచ్చేసి మనము తర్వాత తెలుసుకుందాము.